ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చికెన్ లివర్ గీ రోస్ట్‌ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో చికెన్ లివర్ గీ రోస్ట్‌ని చూపిస్తున్నానండి. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని, లివర్‌ని వేసుకోవాలండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే దీనిలోకి క్రష్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. దీనితో పాటుగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలండి. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలండి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ గీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కకి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మీరు దీంతో పాటు గీ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్తో చేస్తున్నా. ఆల్రెడీ గీ మ్యారినేషన్లో వేసాను కదా, సో అందుకే ఆయిల్తో చేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈవెన్గా అటు ఇటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చికెన్లో మసాలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అందుకే ముందే కలిపి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీరు డీప్ ఫ్రీజ్లో అయినా పెట్టుకోవచ్చు. చికెన్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. 100 ml వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్లో వేసుకున్న వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చికెన్లో మనం వేసుకున్న ఆనియన్ పేస్టు, అలాగే గీ, కర్డ్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ గ్రేవీ వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి చికెన్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఇలా కలుపుకుంటూ మరో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలోకి 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ రోస్ట్ని. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆగండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.